వినాయక నిమజ్జనం ఏ రోజున చేయాలి, ఎలా చేయాలి? ఇది కూడా చాలామందిలో ఉన్న సందేహం. నిమజ్జనం అంటేనే స్వామివారిని తన యొక్క స్వస్థానానికి పంపడం. వినాయకుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జలానికి అధిపతి కాబట్టి వినాయకుణ్ణి జలంలోనే నిమజ్జన చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకోసమే మనము ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదులలో కానీ తటాకాలలో కానీ వినాయక నిమజ్జనం చేస్తుంటాం. చాలామంది ఇళ్లలో పూజించిన స్వామివారిని పట్టుకొని వెళ్ళి వేరే వాళ్ళు నిమజ్జనం చేస్తున్నారు కదా అని పెద్ద పెద్ద వినాయక మండపాలలో పెట్టి వస్తున్నారు. ఇది మీరు నిమజ్జనం చేయలే కదా, కాబట్టి మీరు ఆ తప్పును చేయకండి. వీలుంటే పెట్టిరండి, పెట్టడం తప్పు కాదు, కానీ వీలుంటే మీరే నిమజ్జనం చేయండి. దగ్గరలో ఉన్న నదుల దగ్గరికి కానీ లేదా చెరువుల దగ్గరికి కానీ తటాకాల దగ్గరికి కానీ వెళ్ళి నిమజ్జనం చేయండి. లేదండి మాకంత సమయం ఏడుంటుంది, మేము వెళ్ళలేము అనుకునేవారు మీరే నిమజ్జనము ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను చెప్పాను ఎలాగూ మట్టి గణపతిని పూజించండి అని. మట్టి గణపతే ప్రకృతిపరమైనది. రసాయనాలు కలవకుండా భూమిలో నీటిలో ఇమికిపోయి భూమిలో కలిసిపోయే వినాయకుణ్ణి మనం ఆరాధించాలని ఇంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి వినాయకుణ్ణి మన ఇంట్లోనే ఓ శుద్ధమైన బకెట్లో కానీ పాత్రలో కానీ నీటిని నింపి వినాయకుడు మునిగేటంత నీరు నింపుకొని వాటిలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొన్ని అక్షింతలు, కొంచెం గంధం వేసి దేవత అయిన వరుణదేవుణ్ణి వినాయకుణ్ణి ప్రార్థించుకొని స్వామివారిని అందులో పెట్టి నిమజ్జనం చేయండి. ఆ నీటిని మీ ఇంట్లో ఉన్న పూల మొక్కలకు అర్పించండి. ఇలా చేస్తే వినాయకుని యొక్క నిమజ్జనం మీరు చేసిన వారవుతారు. వినాయకుని యొక్క ప్రతిష్ట నుండి మీరు చేసిన అంతా యొక్క క్రియాఫలము మీరు పొందగలిగిన వారు అవుతారు. అంటే వినాయకుడు జలానికి అధిపతి కాబట్టి మనం జలంలో కలుపుతున్నాం. ఇలాగూ మన వినాయకుణ్ణి అంటే మనం పూజించిన వినాయకుణ్ణి మనమే నిమజ్జనం చేయడం ఉత్తమము. మనం తీసుకొని వెళ్ళి వేరే చోట పెట్టడం కంటే. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.